నమస్తే, వెల్కమ్ టు TS3 ఛానల్. నేను సృజన. రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా ఫలితాల కోసం ఎదురు చూసిన ఉత్కంఠ ముగిసింది. ఇక ఈసారి పరీక్షలు జరిగిన 25 రోజుల్లోనే రిజల్ట్స్ ను విడుదల చేయడం విశేషం. ఉదయం హైదరాబాద్ నాంపల్లి ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో పబ్లిక్ అఫైర్స్ ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ, తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వైస్ చైర్పర్సన్ IAS యోగిత రాణా ఈ ఫలితాలను విడుదల చేశారు. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1495 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించగా రికార్డు స్థాయిలో మొత్తం 9.9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఆ తర్వాత మార్చి 15వ తేదీ నుంచి 20 కేంద్రాల్లో పరీక్షా పత్రాల మూల్యాంకనం మొదలై ఏప్రిల్ 1వ తేదీ నాటికి పూర్తి చేశారు. ఏప్రిల్ 8వ తేదీ వరకు ఫలితాలకు సంబంధించిన అన్ని పనులు ముగించిన ఇంటర్ బోర్డ్ అధికారులు రికార్డు స్థాయి వేగంతో రిజల్ట్స్ విడుదల చర్యలు చేపట్టారు. ఇక 2026లో 9,97,075 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయగా అందులో మొదటి సంవత్సరం వారు 4,89,126 మంది, ఇక రెండో సంవత్సరం వారు 5,07,949 మంది ఉన్నారని ఇంటర్ బోర్డు లెక్కలు చెబుతున్నాయి. వాట్సాప్ ద్వారా ఇంటర్మీడియట్ ఫలితాలు ఈసారి ఇంటర్మీడియట్ బోర్డు వాట్సాప్ ద్వారా కూడా రిజల్ట్ తెలుసుకునే ఏర్పాటు చేసింది. 8096958096 నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పంపిస్తే అక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇంటర్ ఫలితాల మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే వెంటనే రిజల్ట్ స్క్రీన్ పై కనిపిస్తాయి. అక్కడే ఉన్న డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి మార్క్ షీట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే నెలలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రస్తుతం ఇంటర్ బోర్డ్ ఫలితాలు విడుదల చేయనుండగా మే నెలలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు మే నెలలో సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవచ్చు. అదే నెల ఆఖరులోపు ఆ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను కూడా ప్రకటించాలని ఇంటర్ బోర్డ్ ప్రణాళికలు చేస్తోంది.